తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కూటమి ప్రభుత్వం టిట్కో లబ్ధిదారులకి ఖచ్చితంగా అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఏపీ టిట్కో చైర్మన్ అయిన అజయ్ కుమార్ గారు ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా గాజువాక ప్రాంతంలో కూడా టిట్కో ఆ గృహాలన్నీ కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. మనతో పాటు టిట్కో లబ్ధిదారులు కూడా ఉన్నారు. వీరికి ఎటువంటి హామీ లభించింది అనే అంశాన్ని కూడా వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, చెప్పండి, మీకు ఏ విధంగా ఈ రోజు అజయ్ కుమార్ గారు మీకు హామీ ఇచ్చారు? నమస్తే అండి. నేను అరుణా నాయుడు, 68వ వార్డు అధికార ప్రతినిధి. సో ఈ రోజు మనం డీసీ రోడ్లో ఉన్నటువంటి టిడ్కో గృహాల వరకు వచ్చామండి. మన జనసేన పార్టీ శిక్షణా కమిటీ అధ్యక్షులు మరియు ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు దీన్ని సందర్శించడానికి వచ్చారండి. సో ఆయన వస్తూ ఇక్కడ చాలా అందరినీ సంతోషపెట్టే విధంగా, ఎవరైతే ఈ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంతోషపెట్టే విధంగా చాలా హామీలు ఇచ్చారండి. ఇక్కడ దాదాపుగా 70,000 ఇళ్ళ టిడ్కో 72,000 టిడ్కో హౌసెస్ని ఆయన సందర్శించడం జరుగుతుంది ఈరోజు. దాంట్లో భాగంగా ఆయన ఇక్కడ ఏవైతే మౌలిక సదుపాయాలు లేక ఇంకా అందరూ కూడా కంప్లీట్గా ఇందులో దిక్కుండా ఉన్నారో, సో జనవరి కల్లా అంటే సంక్రాంతి పండగ కల్లా అందరూ తమ తమ గృహాల్లోనే, అంటే సొంత గృహాల్లోనే, స్వగృహాల్లోనే సంక్రాంతి పండుగ జరుపుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పి ఒక అద్భుతమైన హామీ అయితే ఇవ్వడం జరిగిందండి. దానికి అందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేయడం జరిగింది ఇక్కడ. అయితే దాంతో పాటుగా ఇక్కడ ఏదైతే లేడీస్ సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో శ్రీ అజయ్ గారు మన అనిత గారితో కూడా మాట్లాడి ఇక్కడ సెక్యూరిటీ ఒక చెక్ పోస్ట్ కానీ, అలాగే గవర్నమెంట్ తరపు నుంచి కెమెరాస్ ఏర్పాటు చేసి, అలాగే ఇలాంటి ఇత్యాది కార్యక్రమాలన్నీ చేపట్టి లేడీస్ ఏమీ కూడా ఇబ్బందులకి గురి కాకుండా చూసే బాధ్యతని ఆయనే తీసుకున్నారు. ఇంకో విధంగా చూసుకుంటే కనుక రాజు అన్నోడు ఎప్పుడు కూడా ప్రజలకి రోటీ కపడా మకాన్ ఇవ్వాలండి. సో అదే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి ఆల్రెడీ కడుపు నిండా 3 పూట్ల పేదలందరూ భోంచేసే విధంగా చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ టిడ్కో హౌసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ. మీరు చెప్పండి, మీరు టిట్కో లబ్ధిదారుల మీరు ఎప్పుడు ఏ సంవత్సరంలో మీరు తీసుకున్నారు? అప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరాలు అవుతుందండి. మాకు 11 సంవత్సరాలు అవుతుందండి. మాకైతే మేము లోన్ కట్టామండి, 50,000 కట్టాము. లోన్లు అయితే కట్టమని మాకైతే ప్రెజర్ ఎక్కువైపోతుందండి. ఇంట్రెస్ట్లు పడిపోతున్నాయి, సివిల్ కోర్ తగ్గిపోతుందండి. మాకు ఇల్లులు అయితే ఇవ్వడం కనపడలేదండి. మేమైతే ఇంటి అద్దెలు కట్టుకొని మరి ఈ లోన్లు కట్టుకోవాలంటే మాకైతే కుదరడం లేదండి. మాలాంటి పేదలు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చెయ్యాలని మేము ఆశపడుతున్నామండి. మేము ఎన్నో ధర్నాలు చేశామండి, ఎంతో పోరాటం చేసి సిపిఐ సత్యనారాయణ గారి వల్ల మాకు ఇదైతే ఇక్కడ వరకు వచ్చిందండి. ఇక్కడ వరకు వచ్చింది. ప్రతి ఒక్క పేదోడికి న్యాయం జరగాలి, ఇల్లు కావాలి. మీకు ఏపీ టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు వచ్చారు మీ దగ్గర. మీకు వారి వల్ల ఎటువంటి హామీలు ఇచ్చారు మీకు? మాకైతే బ్యాంక్ నుంచి ఎక్కువ ప్రెజర్ లేకుండా, మీకు డబ్బులు ఇంట్రెస్ట్లు పడతాయమ్మా, మీరు ఈఎంఐలు కట్టిన చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ లిస్ట్ కూడా మేము తీయడం అయితే జరిగింది. దాని ప్రకారంగా మేము ప్రాసెస్ చేస్తున్నాం తల్లి. మీకు ఈ కిటికో ఇల్లుల దగ్గర ఒక పోలీస్ స్టేషన్ కానీ, ఏ మనిషి వచ్చినా సరే మీకు భయం లేకుండా ఉండే విధానంలో మేమైతే చేస్తాము. సీసీ కెమెరాలు పెడతాము. మీ ఇల్లులకు వచ్చిన గ్యారంటీ మేము ఇస్తున్నామమ్మా. మాకు పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ ఇచ్చారమ్మా. ఆయన అయితే పక్కాగా చెప్పారు, పేదల పాటి పెన్నిది నేను, మీరు వెళ్ళండి, మీరు మాట్లాడండి, మీరు చూడండి ఎక్కడెక్కడైతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయో. చాలా మంది ఇల్లుల కోసం అయితే వస్తున్నారండి. లబ్ధిదారుల కంట బినామీస్ ఎక్కువైపోయారండి ఇక్కడ. ఈ బినామీస్ కాదండి, పేదోడికి సొంత ఇల్లు కల నెరవేరాలి, పేదోడికి ఇల్లు కావాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. మేము పోరాటం చేసే ప్రతి విషయంలో కూడా పేదోడికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. దల్లి గోవింద్ గారు వచ్చారు, కేబులమూర్తి గారు వచ్చారు, ప్రతి ఒక్కరు కూడా మాకు న్యాయం చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు అయింది అసలు టిట్కో ఇల్లుకి మీరు అప్లై చేసుకొని? 2018లో చేసామండి టిట్కో ఇల్లుకి. అది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టామండి. కానీ అప్పటి నుంచి కూడా కడుతూ వస్తానే ఉన్నామండి. ఈ ఇంటికి 3 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉండాలి. రోజు రావటం, చూసుకోవటం, వెళ్ళిపోవటం అవుతుందండి. కానీ మాకు ఇల్లులు ఇవ్వలేదండి. ఎంత ప్రయత్నించామండి. కానీ మా రాజుగారికి పెరాలిసిస్ వచ్చిందండి. మా అబ్బాయి చనిపోయాడండి. మేము కట్టుకోలేని స్థితిలో ఉన్నది మేము. అయినా మాకు ఇవ్వండి కొంచెం లైటింగ్, మేము అక్కడ ఉంటామంటే ఇవ్వలేదండి. కానీ దానివల్ల మేము చాలా వచ్చిందండి సార్. వచ్చింది కానీ ఉంటాక అవకాశం లేదండి. భవిష్యత్తు సదుపాయాలు లేక మేము వెళ్ళటానికి ఇది లేకుండా అయిపోయిందండి.
అందుకని సార్ బాగా మాకు ఆమె భరోసా ఇచ్చారండి మాకు. కానీ మాకు చాలా ఇప్పుడు మటుకు చాలా ఆనందం వేసిందండి. ఇది ఇక్కడ పరిస్థితి మనం చూసి ఏదైతే టిట్కో లబ్ధిదారులు ఉన్నారో ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా మా ఇల్లులు మాకు ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా ఇల్లులు కూడా మాకు కేటాయించాలని చెప్తున్నారు. ఈరోజు ఏదైతే ఏపీ టిట్కో చైర్పర్సన్ అజయ్ కుమార్ వచ్చారు, ఖచ్చితమైన హామీలు కూడా ఇచ్చారని చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే జనవరి అంటే సంక్రాంతి పండగ కల్లా కూడా ఇల్లులందరికీ కూడా కేటాయించడంతో పాటు ఇక్కడ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, రేషన్ డిపో, సీసీ కెమెరా మొత్తం అన్ని కూడా మేము ఏర్పాటు చేస్తామంటూ కూడా మాకు హామీ ఇచ్చారని చెప్పి ఇక్కడ టిట్కో లబ్ధిదారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు విశాఖలో కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.